బట్ న్యూస్ 5 రోజులుగా నీటిలోనే నానుతూ ఉంది హైదరాబాద్లోని నిజాంపేట. అపార్ట్మెంట్లలో నీరు నిలిచిపోయి బయటకు పోవడం లేదు. బండారి లేఅవుట్లో అయితే ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, నిజాంపేటలో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు? నిజాంపేటలోని బండారి లేఅవుట్లో మనం ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి మళ్ళీ పై చెరువుల నుంచి కాలనీలోకి మళ్ళీ వాటర్ వస్తుంది. ఇప్పటికే చెర్లాలో ఉన్న వాటర్ను తొలగించేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రయత్నాలు చేశారు. అయితే రాత్రి మళ్ళీ కొంత వాటర్ సెల్లార్లోకి రావడంతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇంకా సెల్లార్లోకి వాటర్ వస్తుందన్న ఆందోళన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి బయటికి వాటర్ పంపించడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా వారు పదే చెప్తున్నారు. అయితే ఈ కాలనీలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా దాదాపు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ బంధువుల ఇంటికి వేరే ఊళ్ళకు వెళ్ళిన పరిస్థితి. పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళిన తర్వాతే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితి. ఇక్కడ కాలనీ వాసున్నారు. నిన్న రాత్రి నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, వాటర్ ఇన్ఫ్లో ఇంకా సెల్లార్లోకి వస్తుందా? ఎటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది సార్? రాత్రి నుంచి మేము ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి మోటార్లు గట్టబెట్టేసి నీళ్లు లాగించామండి. మళ్ళీ రాత్రి కురిసిన వర్షం వల్ల మళ్ళీ సెల్లార్లు సంపులు నిండిపోయాయి సార్. నిండిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పరిస్థితి, వాటర్ లాగేస్తున్నాం. చూడండి, ఇక్కడ నుంచి ఈ వేలో మళ్ళీ ఇప్పుడు వాటర్ పెరుగుతుంది సార్ లెవెల్, ఇంకా స్టిల్ వస్తున్నది. కాకపోతే ఈ ప్రకృతి వల్ల వైపరీత్యం వల్ల అయిన ఈ ఇన్సిడెంట్ దానికి వాటర్ పోవడానికి సోర్సెస్ లేవు సార్. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇంతవరకు 7:30 కావస్తుంది సార్ మార్నింగ్. తాగనీళ్ళు కూడా కొద్దిగా పంపలేరు. అదొకటి ఇది ఉంది సార్. గవర్నమెంట్ నుంచి పెద్ద సహకారాలు ఏం అందట్లేదు. కాకపోతే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వచ్చి నివసిస్తున్న వాళ్ళకైతే పాలు కానీ అలాంటి నిత్యావసర వాటర్ ప్యాకెట్లు కానీ సప్లై చేస్తున్నారు సార్. గవర్నమెంట్ వారికి ఇంతవరకు అయితే కొద్దిగా అది మొన్న 2 daysకు స్పందించినంత మాత్రాన ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి పెద్దగా పట్టించుకోవట్లేదు సార్. అది కాలనీలో ఉంటున్న వాళ్ళందరూ కొద్దిగా వాటర్తో మెయిన్ ఇబ్బంది సార్. తాగే నీళ్లు వాడుకోవడానికి ఎలాగో లేదు, కనీసం తాగడానికన్నా ఉంటే బాగుండదని అందరి ఫీలింగ్ సార్. అది డ్రింకింగ్ వాటర్ గురించి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. చెరువుల నుంచి ఇంకా వాటర్ ఫ్లో వస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు కావాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. నిజాంపేటలో మాత్రం వాటర్ కోసం ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మల్కాజ్గిరికి వెళ్దాం. మల్కాజ్గిరిలో ఎటువంటి పరిస్థితి ఉందో అక్కడి నుంచి మనకి కమల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కమల్, చెప్పండి, ప్రస్తుతం ప్రజలు ఇంకా ముంపులోనే ఉన్నారా? ఎంత లోతు నీరు అక్కడ ఉంది? అక్కడ ఉన్న పరిస్థితిని వివరించండి. మల్కాజ్గిరి షిరిడీ నగర్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. 4 రోజులతో పోలిస్తే ఈ రోజు కొంత వరద ఉధృతి, నీటి ప్రవాహం తగ్గినప్పటికీ ఇంకా ఇటు షిరిడీ నగర్, ఎన్ఎండిసి కాలనీలన్నీ కూడా నీళ్లలోనే ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ చుట్టుపక్కల 4 కాలనీలు ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు గండిపడడంతో ఈ సమస్య వచ్చింది. చెప్పండి సార్, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? 4 రోజులతో పోలిస్తే ఈ రోజు ఎట్లా ఉంది? ఈ రోజు చూసుకుంటే చాలా తగ్గిందండి, తగ్గుముఖం పట్టింది, పర్వాలేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఉన్న నాయకులు కానీ కాలనీ ప్రజలు కానీ ఒకరినొకరు అర్థం చేసుకుని వాటర్ అనేది ఎటుపోతే అటుపోతే చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు నిన్న చూసినట్టయితే మీకు మోకాలు లోతుంది. ఈ రోజు ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇవాళ కొంచెం పర్వాలేదండి, నీళ్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. కాకపోతే ఇంకా నీళ్లు మాత్రం ఉన్నాయి. ఈ నీళ్ల వల్ల ఏమవుతుందంటే దుర్గంధం ఏర్పడుతోంది. తర్వాత అనేక రకాలైన రోగాలు రావచ్చని మాకు అనిపిస్తోంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వచ్చి చక్కగా ఈ డిటిడి అవి జల్లి మాకు ఏ రోగాలు లేకుండా చేస్తే, ముఖ్యంగా ఈ నీటి ప్రవాహంతో పాటు అది కూడా ముఖ్యమైనది కాబట్టి అది కూడా చేయవలసింది. మీ పక్కనే ఎన్ఎండిసి కాలనీలో, అంటే స్ట్రీట్ నెంబర్ 8 షిరిడీ నగర్లో ఉంటాము. ఇందాక మీరు అన్నారు ఈ రోడ్డుకు సంబంధించి అధికారులు వచ్చి మాకు రోడ్డు వేస్తే ఈ సమస్య ఉండదు అని. అంతే అండి, ఈ రోడ్డు మంచిగా చేసి చాలండి. ఎప్పుడు నేను చాలా ఇళ్ల నుంచి చూస్తున్నాను, ఇది ఇలాగే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండకూడదు. అంత మగవాళ్ళు వచ్చి చూడాలి ఏంటి ఇది పరిస్థితి, కంప్లైంట్ చేయాలి. మెయిన్ ఇప్పుడు ఎట్లా ఉందండి? మీరు 4 రోజులతో పోలిస్తే ఈ రోజు ఎట్లా ఉంది? ఈ రోజు చాలా బెటర్ అండి. రాత్రి వర్షం రాలేదు కాబట్టి ఇప్పుడు బాగుంది. నీళ్లు కూడా ఎక్కువ లేవు ప్రస్తుతానికి. మీరు సప్లై కూడా చేస్తున్నారు. మీరు చాలా థ్యాంక్స్ మీ అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చూస్తున్నారు. ఇది మొత్తానికి గత 4 రోజులతో పోలిస్తే ఈ రోజు కొంత మేలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా ఇటు చెరువు నుంచి బండ చెరువు నుంచి షిరిడీ నగర్, ఎన్ఎండిసి కాలనీతో పాటు మరో 3-4 కాలనీల మీదుగా ఇదే విధంగా పరిస్థితి ఉంది. మొత్తానికి గత 4 రోజులతో పోలిస్తే మాత్రం కొంత తగ్గుముఖం పట్టింది. మరో 24 గంటలు గడిస్తే గానీ ఈ కాలనీలో నుంచి నీరంతా కూడా బయటికి పోయే అవకాశాలు కనిపించట్లేదు మమత.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ సమాచారం అందించినందుకు. ఇవి 30/60 డీటెయిల్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే విత్ us.